మీలో గోంగూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఈరోజు నేను గోంగూర పచ్చడిని అయితే ప్రిపేర్ చేశానండి. వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అమృతం అనాల్సిందే అండి. అంత బాగుంది పచ్చడి అయితే. ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ధనియాలు అలాగే కొద్దిగా మెంతులు ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లిపాయలను తొక్క తీసేసేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనకు ఆయిల్ మిగిలింది కదా, అదే ఆయిల్లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ గోంగూర కంప్లీట్గా ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అవి ఉన్నాయి కదండి, వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిన గోంగూరను అయితే వేసేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. ఈ పచ్చడి మనకు 4-5 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి. ఇది మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత పైనుంచి పోపు అయితే వేసుకోవాలండి. పోపు వేయకుండా కూడా పచ్చడి అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.